అందరికీ హాయ్. ఆర్సీ సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్స్ యొక్క కొలత. రెసిస్టర్ ఆర్ వైర్ గాయంకరంగా ఉండనివ్వండి మరియు విలువ 1.5 ఆంప్స్ వద్ద 100 ఓంలు ఉండాలి. కెపాసిటర్ సి విద్యుత్ విశ్లేషణకరంగా ఉండనివ్వండి మరియు 8 MFD మిల్లీఫారడ్ 250 వోల్ట్. మల్టీమీటర్ని ఉపయోగించి కెపాసిటర్ యొక్క స్థితిని తెలుసుకోండి. మల్టీమీటర్తో కెపాసిటర్ని పరీక్షించడానికి మీటర్ని 10K మరియు 1 ohms కంటే ఎక్కువ ఉన్న ఓంల పరిధిలో పరీక్షించటానికి సెట్ చేయండి. మీటర్ను తాకడం కెపాసిటర్పై సంబంధిత లీడ్స్కు దారితీస్తుంది. ఎరుపు నుండి పాజిటివ్ మరియు నలుపు నుండి ప్రతికూలం మీటర్స్ను వాటి వద్ద ప్రారంభించి అనంతం వైపు నెమ్మదిగా కదలాలి. రెసిస్టర్ ఆర్ మరియు కెపాసిటర్ సి సిరీస్లను ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయండి. ఆర్సీ సర్క్యూట్. ఆర్సీ సర్క్యూట్తో సిరీస్లో అమ్మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ను కనెక్ట్ చేయండి. వాట్ మీటర్లు మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ మరియు వోల్టేజ్కు వరుసగా సర్క్యూట్లో సిరీస్లో మరియు సమాంతరంగా కనెక్ట్ చేయబడాలి. 3 వోల్ట్ మీటర్లను వి సర్క్యూట్కు సమాంతరంగా మరియు విఆర్ మరియు విసిని వరుసగా రెసిస్టర్ ఆర్ మరియు కెపాసిటర్ సికి సమాంతరంగా కనెక్ట్ చేయండి. ఎంసీబీ లేదా డిపిఎస్టి స్విచ్ ద్వారా ఏసీ సరఫరాకు సర్క్యూట్ను కనెక్ట్ చేయండి. ఎంసీబీ లేదా డిపిఎస్టి స్విచ్ ఆన్ చేయడం ద్వారా సర్క్యూట్ను శక్తివంతంగా చేయండి. పట్టికలో అమ్మీటర్, వోల్ట్మీటర్లు, విఆర్ మరియు విసి, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ రీడింగ్లను గమనించండి. వోల్టేజ్ వి తప్పనిసరిగా విఆర్ మరియు విసి యొక్క వెక్టార్ మొత్తానికి సమానంగా ఉండేలా చూసుకోండి. ఇప్పుడు వాట్ మీటర్, వోల్ట్ మీటర్ మరియు అమ్మీటర్ రీడింగ్ల నుండి పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. ఫార్ములాలోని విలువలను ప్రత్యామ్నాయం చేయండి. కాస్ పై W/VI. లెక్కించిన విలువలను పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్తో సరిపోల్చండి మరియు అవి దాదాపుగా సమానంగా ఉన్నాయని మరియు విలువ ప్రముఖ పవర్ ఫ్యాక్టర్లో ఉందని నిర్ధారించుకోండి. ఫార్ములా ఉపయోగించి సర్క్యూట్ ద్వారా వినియోగించబడే మొత్తం శక్తిని లెక్కించండి. P/VI cos π. రెసిస్టర్ ఆర్ మరియు కెపాసిటర్ సిని వేర్వేరు విలువలతో సెట్ చేయండి మరియు ఇప్పటి వరకు అదే విధానాన్ని అనుసరించండి. ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్లో వోల్టేజ్, కరెంట్ మరియు పవర్ ఫ్యాక్టర్ యొక్క కొలతలు. రెసిస్టర్ ఆర్ 500 ఓంలు మరియు 2.5 ఆంప్స్లు కలిగిన వర్గాంకరంగా ఉండనివ్వండి. ప్రేరకం L40 వాట్/గా ఉంటుంది మరియు కెపాసిటర్ C4 MFD విలువ కలిగిన ఎలక్ట్రోలైటిక్ కెపాసిటర్గా ఉండనివ్వండి. ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్ను రూపొందించడానికి రెసిస్టర్ ఆర్, ఇండక్టర్ ఎల్ మరియు కెపాసిటర్ సి అన్నింటినీ సిరీస్లో కనెక్ట్ చేయండి. అమ్మీటర్, వాట్ మీటర్ మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. సర్క్యూట్లకు సమాంతరంగా వోల్ట్ మీటర్ విని కనెక్ట్ చేయండి. మిగిలిన 3 వోల్ట్ మీటర్లను విఆర్, విఎల్ మరియు విసి కనెక్ట్ చేయండి. ప్రతి ఒక్కటి 0 నుండి 300 వోల్ట్ వరకు రెసిస్టర్లు ఆర్, ఇండక్టర్ చౌక ఎల్ మరియు కెపాసిటర్ సిలకు సమాంతరంగా ఉంటాయి. ఎంసీబీ ద్వారా ఏసీ సరఫరాను సర్క్యూట్కు కనెక్ట్ చేయండి. ఎంసీబీని ఆన్ చేయండి. అమ్మీటర్లు, వాట్ మీటర్లు మరియు పవర్ ఫ్యాక్టర్ మీటర్ల నుండి రీడింగ్లను గమనించండి మరియు పట్టికలోని అన్ని వోల్ట్ మీటర్ల రీడింగ్లు. వోల్ట్ మీటర్ రీడింగ్ విఆర్, విఎల్ మరియు విసి యొక్క వెక్టార్ మొత్తానికి సమానంగా ఉందని నిర్ధారించుకోండి. ఫార్ములాలో వోల్ట్ మీటర్ వి, అమ్మీటర్ ఏ మరియు వాట్ మీటర్ల విలువలను ప్రత్యామ్నాయం చేయడం ద్వారా పవర్ ఫ్యాక్టర్ను లెక్కించండి. కాస్ పై W/VI. లెక్కించిన విలువలను పవర్ ఫ్యాక్టర్ మీటర్ రీడింగ్లతో సరిపోల్చండి మరియు రెండూ ఒకేలా ఉన్నాయని నిర్ధారించుకోండి. సర్క్యూట్ ద్వారా వినియోగించబడే శక్తిని ఫార్ములా ఉపయోగించి కనుక్కోవచ్చు. P/VI cos π. ఈ వీడియోను చూసిన తర్వాత మీరు సిరీస్ ఆర్ఎల్, ఆర్సి మరియు ఆర్ఎల్సి సిరీస్ సర్క్యూట్లలో వోల్టేజ్, కరెంట్, పవర్ మరియు పవర్ ఫ్యాక్టర్ను కొలవగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.